హాయ్ హలో వెల్కమ్ టు పల్లూస్ ఎంబ్రాయిడరీ. ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే, ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో కూడా మన మిషన్ కి థ్రెడ్ ఏ విధంగా ఎక్కించుకోవాలి అనేది చూసాము. అదేంటంటే మనం అప్పుడు 6G అండ్ క్లాసిక్ మోడల్ మీద చెప్పాము. కొంతమందికి ఇంకా డౌట్ ఉంటది అనమాట. మన పల్లూస్ లో మెయిన్ బ్రాండ్ అని మనం హెవీ బాడీని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. ఈ మిషన్ కి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలి అనేది కొంతమందికి డౌట్ గా ఉంటది. అండ్ అవి వేరే బ్రాండ్ కదా, ఇది వేరేది కదా, దీనికి ఎలా ఎక్కించుకోవాలి అని చెప్పి స్కిప్ చేస్తూ ఉంటారు. సో అలాంటి డౌట్ కూడా లేకుండా నేను హెవీ బాడీకి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలి నీడిల్ కి అనేది మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాము. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మిషన్ కి మనం బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్స్ అయితే మనం 12 నీడిల్స్ అన్నాం కాబట్టి ఈ విధంగా ఆర్డర్ ప్రకారం సెట్ చేసి ఉంచుకుంటాము. దీని ఆర్డర్ ఏ విధంగా ఉంటదంటే మేము మీకు ఇంతకు ముందు కూడా చెప్పామండి. సో ఆర్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. 1 2 3 4 అనేది ఇట్లా ఈ ప్రకారం మన ఆర్డర్ అయితే ఉంటుంది. మనం ఎక్కువ బ్లౌజ్ కి ప్రిఫర్ చేసే థ్రెడ్స్ కలర్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం ఫస్ట్ లో, సెకండ్ లో, థర్డ్ లో ఇందులోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. అంటే మన డిజైన్ ని బట్టి ఎన్ని కలర్స్ వస్తాయో ఆ విధంగా మనం సెట్ చేసి పెట్టుకుంటాము. సో ఈ రోజు మన వీడియోలో థ్రెడ్ ఏ విధంగా ఎక్కించుకోవాలి అనేది చెప్తున్నాను కాబట్టి ఒకసారి దగ్గరగా చూపించరా. ఫస్ట్ సపోజ్ నేను మీకు చూపించడానికి ఫస్ట్ నీడిల్ లో ఇక్కడ ఫస్ట్ నెంబర్ లో వచ్చేసి ఒక థ్రెడ్ ఎక్కిచ్చేసి చూపిస్తాను అనమాట. సో క్లియర్ గా చూడండి. ఈ విధంగా మనం థ్రెడ్ సెట్ చేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ దానికి ఎదురుగా మీకు ఇక్కడ చూపిస్తా చూడండి క్లియర్ గా. ఈ ఫస్ట్ దానికి వచ్చేసి ఎదురుగా హోల్ ఉంది ఇదనమాట. మళ్ళీ సెకండ్ దానికి వచ్చేసరికి సెకండ్ దాని ఎదురుగా హోల్ ఉంటది. ఇందులో మనం థ్రెడ్ తీసుకోవాలి, మళ్ళీ ఫస్ట్ మళ్ళీ ఇంట్లో కూడా థ్రెడ్ తీసుకోవాలి. మళ్ళీ థర్డ్ దానికి వచ్చేసరికి కరెక్ట్ గా దాని ఎదురు ఒక హోల్ ఉంటది, అందులో తీసుకోవాలి. ప్లస్ మళ్ళీ సెకండ్ రోలో వచ్చేసి ఇక్కడ తీసుకోవాలి, ఇక్కడ ఫస్ట్ దాంట్లో కూడా తీసుకోవాలి. సో అది ఎలా అనేది మీకు ఒక 2 థ్రెడ్స్ ఎక్కి చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ దానికైతే ఇప్పుడు ఫస్ట్ హోల్ నుంచి థ్రెడ్ ని అవతలకి బయటికి తీసుకొద్దాం. థ్రెడ్ ఈ విధంగా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ క్లిప్ కనిపిస్తుంది కదా, ఈ క్లిప్ మనము టైట్ అండ్ లూజ్ చేసుకునేది. ఇక్కడ ఒక ప్లేట్ లా ఉంది చూడండి సపరేట్ గా. ఇక్కడ మనం థ్రెడ్ ఏదైతే ఉందో మనకి బయటికి పోకుండా కరెక్ట్ గా ఆ ప్లేట్ కిందే మనకి థ్రెడ్ పడాలన్నమాట. అప్పుడే మనకి థ్రెడ్ బయటకు వెళ్ళకుండా ఉంటేనే మనకి ఊరికే థ్రెడ్ కట్ అవ్వకుండా ఉంటది. ఆ ప్లేట్ కిందే అనమాట. సో మీరు ఎక్కించేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఒక మన పైప్ కనిపిస్తుంది కదా, ఈ పైప్ నుంచి మన థ్రెడ్ ని యువతల తీసుకొచ్చుకోవాలి. ఇది మామూలు నార్మల్ స్టిచ్చింగ్ మిషన్ ఉంటది కదండి, ఆ స్టిచ్చింగ్ మిషన్ కి మనం ఏ నీడిల్ అయితే ఉంటుందో దాంతో మనం ఈ థ్రెడ్ ని ఎక్కించుకొని అది ఎలానో చూపిస్తాను. సో ఇది నార్మల్ స్టిచ్చింగ్ మిషన్ ఉంటది కదండి, దానికి యూస్ చేస్తాం కదా ఈ నీడిల్. మనము ఈ నీడిల్ లోకి మనం ఫస్ట్ ఈ థ్రెడ్ ఎక్కించుకుందాము. ఇలా థ్రెడ్ ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ ఈ చివరి మనం ఒక చిన్న ముడేసుకుందాము. మనకి థ్రెడ్ ఆ పైప్ లోంచి యువతలకి రావాలి కాబట్టి. సో ఈ విధంగా మనం ముడేసుకున్న తర్వాత ఈ పైప్ ఉంది కదా, ఇక్కడ మీరు ఇలా లాగినప్పుడు చూడండి మళ్ళీ ఈ ప్లేట్ కింద నుంచి థ్రెడ్ అనేది బయటకు వెళ్ళిందేమో. ఇలా బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇక్కడ వరకు ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ నెంబర్స్ మీకు కనిపిస్తాయి చూడండి. ఫస్ట్ దానికి వచ్చేసి ఇది అనమాట. ఇప్పుడు దానికంటే ముందు మనకి ఇక్కడ హుక్ ఉంటది. మనం ఫస్ట్ నీడిల్ లో దారం ఎక్కించుకునేప్పుడు ఇట్ సైడ్ కంటే ఈ క్లిప్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. దాని కింద మనం బయటికి కదలకుండా అలా గట్టిగా ఉండడానికి ఇప్పుడు ఆ క్లిప్ కింద జాయింట్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన ఫస్ట్ నెంబర్ ఉంది. ఈ ఫస్ట్ నెంబర్ హుక్ వచ్చేసి ఇదనమాట. ఇవేంటంటే మనము లూజ్ టైట్ చేసుకునేది అనమాట. మనకి వర్క్ లూజ్ గా పడుతుంటే టైట్ చేసుకోవడానికి, అదే టైట్ గా పడుతుంటే లూజ్ చేసుకోవడానికి ఈ విధంగా ఇదైతే మనం యూజ్ చేసుకుంటాము. సో ఇప్పుడు ఈ క్లిప్ కింద పెట్టిన తర్వాత డైరెక్ట్ గా దీంట్లోకి తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ కిందకి ఈ థ్రెడ్ తీసుకొచ్చి ఈ విధంగా ఉంచుకోవాలి. మన థ్రెడ్ అనేది బయటకు వెళ్లకుండా కదలకుండా ఉండడం కోసం అనమాట. సో ఈ విధంగా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నెంబర్ కిందే ఉంటది, ఈ హుక్ లో దీన్ని జాయింట్ చేసేసి. కొంతమంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇక్కడ ఈ హుక్ లో పెట్టిన తర్వాత డైరెక్ట్ గా తీసుకొచ్చేసి క్లిప్ కింద పెట్టేస్తున్నారండి. ఇక్కడ మనకి ఏదైతే స్ప్రింగ్ ఉంది చూసారా, ఇలాగా తిరుగుతా ఉంది కదా, ఇదేంటంటే ఇక్కడ
దీనికి 2 రౌండ్స్ అయితే తిప్పుకోవాలండి. ఇది మనకి మెయిన్ అన్నమాట. మీకు థ్రెడ్ ఊరికే కట్ అవుతున్నా గూడా, లేకపోతే కట్ అయింది చూపించకుండా థ్రెడ్ వెళ్ళిపోతున్నా గూడా, ఇక్కడ మనకి ఇదనేది తిరుగుతా ఉంటేనే మనకి వర్క్ అనేది జరుగుతా ఉంటది. సో ఇది 2 రౌండ్స్ వేసుకొని ఈ విధంగా మళ్ళీ మనం ఫస్ట్ ఎలా అయితే క్లిప్ ఓపెన్ చేసామో దీనికి కూడా సేమ్ ఇలాగే ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ వరకు కొంచెం మనకి ఈజీ ప్రాసెస్ అనేది ఉంటుందండి, ఎందుకంటే నెంబర్ ప్రకారం ఉంటుంది. ఈ క్లిప్లో మనం జాయింట్ చేసుకోవడమే. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ క్లిప్లో మనం థ్రెడ్ని జాయింట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనం ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇందులో పెట్టేయకుండా డైరెక్ట్గా కిందకు వచ్చేసి ఇక్కడ మీకు ఇక్కడ కడ్డీలాగా ఉంది కదండి, ఇందులో ఫస్ట్ మనం రైట్ సైడ్ నుంచి థ్రెడ్ని బయటకు తెచ్చుకోవాలి. మీరు ప్రీవియస్ వీడియోలో ఏదైతే చూసారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే మీకు బ్రాండ్ చేంజ్ అయింది కదా, ఇది హెవీ బాడీ అంటున్నారు కదా, ఏమైనా డిఫరెన్స్ ఉంటుందేమో అని డౌట్ ఉంటుంది కదా మీకు. అలాంటి డౌట్స్ కూడా ఏమీ లేకుండా ఉండడానికి నేను మీకు దీని మీద కూడా చూపిస్తున్నానండి. ప్రాసెస్ అయితే సేమ్ అన్నమాట. సో ఈ విధంగా మూమెంట్ అనేది మనం థ్రెడ్ ఎక్కించుకుంటే ఈ విధంగా మూమెంట్ అనేది ఉండాలి. ఇలా ఇది ఉంది కదా, ఇది ఈ విధంగా మూమెంట్ వస్తే కరెక్ట్గా మనం థ్రెడ్ ఎక్కించుకున్నట్టు. ఆ తర్వాత మీరు ఫస్ట్ ఎక్కడైతే ఇది వదిలేసారో ఇందులో కాదని చెప్పాను కదా, ఇప్పుడు మనం పైకి తీసుకెళ్ళిపోయి థ్రెడ్ని ఈ హోల్లో నుంచి బయటికి తీసుకొచ్చుకోవాలి. సో ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత మేము ఇక్కడ ఎక్కించుకున్నాం కదా కడ్డీ దగ్గర, దీని పక్కనే మీకు హోల్ కనిపిస్తుంది చూడండి వైట్ది. సో అట్లా ప్రతిదాని పక్కన ఒక హోల్ ఉంటుంది అనమాట. మనం ఏ నెంబర్ అయితే ఎక్కించుకుంటున్నామో ఆ నెంబర్ పక్కన ఖచ్చితంగా ఒక హోల్ ఉంటుందండి. ఆ హోల్లోంచి థ్రెడ్ని మనం బయటికి తీసుకొచ్చుకోవాలి. ఇక్కడ మీకు ఒక కడ్డీ కనిపిస్తుంది చూడండి పొడవుగా, ఈ కడ్డీ ఏదైతే ఉందో దానికి కింద నుంచి మాత్రమే మనం మూమెంట్ అనేది ఈ విధంగా కింద నుంచి మాత్రమే థ్రెడ్ అనేది మనం తీసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మీరు థ్రెడ్ ఎక్కించుకుంటే పర్ఫెక్ట్గా ఎక్కించినండి. ఇదంతా ప్రాసెస్ మనం థ్రెడ్ ఎక్కించుకునేది ఇంతవరకు కంప్లీట్గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటా ఎక్కించుకోండి, 1కి 2 సార్లు వీడియో చూసైనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఏ నీడిల్ నెంబర్ ఏదైతే ఉంది, మనకి 12 నీడిల్స్ అన్నాం కాబట్టి 12 నెంబర్స్ మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా కనిపిస్తానే ఉంటాయి. ప్రీవియస్ చెప్పిన వీడియోలో ఏంటంటే ఇప్పుడు మనం థ్రెడ్ ఎక్కించుకుని ఈ ఫస్ట్ నెంబర్ ఉంది కదా, హోల్ ఉంది కదా, కింద మనకి క్లిప్స్ అనేవి ఉండవండి ఇంతకుముందు చెప్పిన ఆ మిషన్కి. ఇప్పుడు మనకి A15 ప్రోకి అయితే మనకి దీనికి ఇంకా కొంచెం ప్రొటెక్ట్ గా కింద క్లిప్స్ అనేవి ఇస్తారనమాట. అది జస్ట్ మన ఒక ఫింగర్ తో నేను చూపిస్తున్నా కదా వీడియోలో, ఈ విధంగా కొంచెం ఇట్లా ముందు కంటే సరిపోతుంది. మనకి మళ్ళీ ఎక్కువ హెవీగా అన్నా కూడా మన వేలు మనకి ఆ హోల్ కి అడ్డుగా ఉంటది అనమాట. సో జస్ట్ ఇలా ముందు కంటే మనం థ్రెడ్ అనేది ఎక్కించుకోవడం ఈ విధంగా చాలా ఈజీగా ఉంటది అనమాట థ్రెడ్ ఎక్కించుకునే ప్రాసెస్. మీకు ఒక్కసారికి అర్థం కాకపోతే ఒక 2-3 సార్లు చూడండి మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా. సో మీరు అక్కడక్కడ పాజ్ చేసుకుంటా వీడియోని ఎక్కించుకుంటా ఉంటే ఇంకా తొందరగా వస్తుందండి. దాంట్లో మనం థ్రెడ్ని ఎక్కించుకొని ఇక్కడ ఇది ఉంది కదా, ఇందులోకి ఇలా పెట్టేసుకుందాం కదలకుండా. సో ఈ విధంగా అయితే థ్రెడ్ ఎక్కించుకునే ప్రాసెస్ ఉంటుందండి. సో యాజ్ ఇట్ ఈస్ మీకు ఇంతకు ముందు చెప్పిన ప్రాసెస్ ఇది సేమ్ ఉంటుంది, ఓన్లీ బ్రాండ్ చేంజ్ అని చెప్పేసి మళ్ళీ ఆ డౌట్ కూడా ఉండకుండా మళ్ళీ చెప్పాను అనమాట. సో ఈజీగా 1కి 2 సార్లు వీడియోని చూసి మీరే నీట్గా థ్రెడ్ అయితే ఎక్కించుకోవచ్చు. మెయిన్ వీటిల్లో మనకి చెప్పాను కదండి, ఈ స్ప్రింగ్స్ దగ్గర మీకు ఎక్కడన్నా లూజ్గా అనిపిస్తే టైట్ చేసుకోండి, లేదు మనకి టైట్గా పడుతుంది థ్రెడ్ కట్ అవుతుంది అంటే ఇక్కడ లూజ్ చేసుకోండి. థ్రెడ్ ఊరికే కట్ అవుతుంది అంటే మాత్రం ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఈ స్ప్రింగ్స్ ఇలా తిరిగేవి, ఇక్కడ మాత్రం 2 రౌండ్స్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. మీరు ఒకసారి కట్ అవుతా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఎక్కించుకున్న దారం కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉందా లేదా, ఇక్కడ మూమెంట్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది 1కి 2 సార్లు చెక్ చేస్తే మనకి థ్రెడ్ అనేది ఎక్కడ కట్ అవ్వదు అనమాట. వర్క్ అనేది మనం నీట్గా వేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.